ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వాక్యము. నిత్యం అధికమయ్యే తండ్రి ప్రేమ గురించి దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ఈ భౌతిక జీవితంలో తండ్రి ప్రేమ సాటి లేనిది. తన కుమారుడు తప్పు చేస్తే తండ్రి కోపపడి శిక్షిస్తాడు. కానీ మరుక్షణమే తన కొడుకు పట్ల హృదయంలో ప్రేమ ప్రవహిస్తుంది. అతడు తన కొడుకు చేసిన తప్పిదాలను క్షమించి మరచిపోతాడు. తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. హద్దులు లేని ప్రేమను వ్యక్తం చేసే తండ్రి ప్రేమించే హృదయం ఇది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వాక్యము. ఈ ప్రేమనే నేడు అనేకులు కోరుకుంటారు. కానీ నేడు ఎక్కువ మంది తండ్రులు వారి హృదయ వాంఛలను అనుసరించి ఆనందంగా జీవిస్తుంటారు. చెడు సంబంధాల గురించి వారి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ తమ పిల్లలను ప్రేమించలేకపోతున్నారు. అయితే భౌతికమైన మంచి తండ్రి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది మరియు అధికమైనది. నేడు ప్రేమకు నిలయమైన సర్వశక్తిగల దేవుడు తప్పక నిన్ను కాపాడుతాడు. సాటి లేని ప్రేమతో సజీవ యాగంగా తన ప్రాణాన్ని కలువరి శిలువపై సమర్పించిన ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యము. ఒక తండ్రి తన కుమారుని గొప్పగా ప్రేమించి పెంచాడు. కానీ ఈ యువకుడు ఈ ప్రేమ విలువను గ్రహించలేకపోయాడు. ఒకరోజు అతడు తన చెడు స్నేహితులతో తండ్రిని వ్యతిరేకించి వేరొక చోటుకు వెళ్ళిపోయాడు. తన కొడుకు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో అని ఆ తండ్రి ప్రతిరోజు ఎదురు చూసేవాడు. ఒకరోజు తన కొడుకు కన్నీళ్లతో రాసిన ఉత్తరాన్ని తండ్రి అందుకున్నాడు. నాన్న, నేను నీ ప్రేమ విలువ గుర్తించలేక చెడు స్నేహితులతో కలిసి వారి మాటలు నమ్మి నిన్ను వదిలి వెళ్ళి నిర్దయతో జీవిస్తున్నాను. ఇప్పుడే నా తప్పులన్నీ గ్రహించి నీ ప్రేమకై వెతుకుతున్నాను. నాన్న, పాపిని తిరిగి అంగీకరిస్తావా అని రాశాడు. వెంటనే ఆ తండ్రి తన స్నేహితుడిని పంపి కొడుకును మళ్ళీ తన వద్దకు రప్పించుకున్నాడు. అతని తప్పులన్నిటినీ మరిచిపోయాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను కూడా క్షమించాడు. ఇది భౌతికమైన తండ్రి యొక్క నిజమైన ప్రేమ. అయితే మన పరలోక తండ్రి మనలను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని సజీవ యాగంగా ఈ లోకానికి పంపించాడు. అందువలన మనం బాగుండాలని, మన జీవితాలు వర్ధిల్లాలని ఆయన కోరిక. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము. ప్రియులారా, ఇటువంటి దివ్య ప్రేమ మీకు ఉచితంగా లభిస్తుంటే మీరెందుకు చింతించాలి? మీరు ఆయన వైపే చూడండి. ఆయన ప్రేమ మీ జీవితంలోనికి గొప్ప ఆశీర్వాదాలను తప్పకుండా తీసుకువస్తుంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వాక్యము. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ లోక ప్రేమ మమ్మల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. కానీ నేటి నుండి మేము నీ ప్రేమను మాత్రమే నమ్మి మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. దయచేసి మమ్మల్ని రక్షించండి. మేము ఇప్పటి నుండి చెడు వైపు చూడకుండా మీ సన్నిధిలో ప్రభా ఎల్లప్పుడూ నిలిచియుండి మీతో సహవాసం చేసే కృపను మాకు అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.